గేట్ ఉదంతాన్ని మరిపించినటువంటి వెలుగుమట్ల నివాసాల విధ్వంసం అట్లా కనీస కనికరం చూపించకుండా నిర్దాక్షిణ్యంగా 25వ తారీఖు తెల్లవారుజామున సుమారు 700 కుటుంబాలు నివసిస్తున్నటువంటి వెలుగుమట్ల వినోబా కాలనీకి సంబంధించిన పేదల గృహాలను విధ్వంసం చేసిన సంఘటన ప్రతి వారిని కలిచివేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో సీరియస్గా స్పందించాలని తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీ గారులకు, రెవెన్యూ సెక్రటరీకి, సిసిఎల్ఏకు, కలెక్టర్కు వినతి పత్రాలు కూడా సమర్పించాం. ప్రతి కుటుంబానికి 100 నివాస గృహాలు, 100 గజాల స్థలాన్ని ఇవ్వాలని, వాళ్ళ పర్మనెంట్ గృహాలు కట్టించాలని, అది ట్రస్ట్ వినోబా ట్రస్ట్ భూములను ప్రభుత్వం దాంట్లో పెత్తనం చేయడం సరైనది కాదు. దీంట్లో చాలా లోతుగా ఆలోచిస్తే అనేక అక్రమ కార్యకలాపాలు జరిగినట్టు అర్థమవుతుంది. దీన్ని మేము మా పార్టీ పరంగా అధికార పార్టీకి మిత్రపక్షంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఎలాంటి హెచ్చరిక లేకుండా హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది, హెచ్చరిక చేయకుండా కూలగొడతామని చెప్పి వందలాది మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, తదితర ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి మంత్రులు చేపించిన ఆడే నాటకంలో వాళ్ళు పావులుగా మారి పేదల నోట్ల మన్ను కొట్టారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఏదో 74 గజాలు ఇస్తాం, 30 గజాలు, 100 గజాలు ఇస్తాం. 100 గజాలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి, 74 గజాలు కాదు. వాళ్ళకి నివాస గృహాలు కల్పించాలి. ఇందిరా ఇల్లు కడతారా, ఇంకోటి కడతారా, మరి ప్రభుత్వం ఆలోచించుకోవాలి తప్ప ఏదో కంటి తలుపు చర్యగా ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అట్లా అవపడుతున్నాయి. దీన్ని ప్రతి పౌరుడు, ప్రజాస్వామికవాది ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా వారం 10 రోజులుగా వాళ్ళు 26, 25 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఉంటుండ్రో, ఎక్కడ పోతుండ్రో కనీస నివాస యోగ్యమైనటువంటి అవకాశం లేకుండా పేదలు వీళ్ళు ఆడుతున్నారు. వెంటనే ప్రభుత్వం బేషరతుగా జిల్లాలో 3 మంత్రులు క్షమాపణ చెప్పాలి. పైగా ఓపీడీఆర్, అది దేవరపల్లి వెంకటేశ్వరరావు, తరిమిల నాగిరెడ్డి గారి సంస్థ, ఆ పార్టీ నాయకులను అక్రమ కేసులు పెట్టారు. ఈ కేసులు సత్వరం రద్దు చేయాలి. ఖమ్మం జిల్లా పోలీసులకు కవిత్వంలో కూడా పోటీ పడ్డట్టుగా ఈ లేనిపోని వార్తలు కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి పరాభవం కావడం వాళ్ళకి అలవాటు. కాబట్టి పేదలు వాళ్ళు గ్రామీణ పేదల సంఘం వేసుకుని ఇల్లు ఓపీడీఆర్ ఆధ్వర్యంలో వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు కాదు. ఇది కావాలని మంత్రుల తప్పిదాలను కప్పించుకునేందుకు పోలీసులు తంటాలు పడతా ఉన్నారు. కాబట్టి దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. ఒకటే ఏదైనా పొరపాటు జరిగి ఉంటే అది వీళ్ళ సంబంధం లేకుండా జరిగి ఉన్నది తప్ప ఓపీడీఆర్ అనే సంస్థ ఆర్గనైజేషను ఇలాంటి వాటిని ప్రోత్సహించదు. నాకు తెలిసి ప్రోత్సహించిన నేను నమ్మలేకపోతున్నాను. ప్రభుత్వం ఎప్పుడు కూడా డిఫెన్స్లో పడ్డప్పుడు ఇవన్నీ వాళ్ళకి గుర్తుకొస్తుంటాయి. కాబట్టి జరిగినటువంటి దానికి ప్రభుత్వం నేరుగా క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి 3 మంత్రుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నాగార్జున సాగర్ కాలువ పక్కన గల భూముల్లో అనేకం ఆక్రమిత గురైనవి, వాటి జోలికే పోవట్లేదు. మరి లకారం ట్యాంక్ కానివ్వండి, ఎన్ఎస్పి స్థలాలు కానివ్వండి, బల్లేపల్లి చెరువులో కానీ మొత్తం ఆక్రమణ చేశారు. అది జీవో 59 ప్రకారంగా అప్పుడున్న గవర్నమెంట్ రెగ్యులరైజ్ కూడా చాలామంది చేసింది. వాటి మీద కూడా సమగ్ర దర్యాప్తు జరిపించి ఈ సామాన్యుడు 100 గజాలు గుడి చేసుకుంటే పీకేస్తారు. మరి సంపన్నులు విలువైన భవనాలు, విలాసవంతమైన భవనాలు కట్టుకొని వాళ్ళు పట్టాలు లేకుండా మరి క్షేమంగా వాళ్ళు తిరుగుతుంటే సజావుగా ఉన్నారంటే వాళ్ళు ఏం చేయలేకపోతారని పాలకు ఎంత దుర్బుద్ధి ఉందో అర్థమవుతుంది. కాబట్టి పేదల పట్ల ఏ విధమైతే మీరు అనుసరించారో వైఖరి ఇక ఉన్నత వర్గాల మీద కూడా అక్రమంగా ఆక్రమించుకున్న భవనాలు, విలాసవంతమైన భవనాలు కట్టుకున్న వాళ్ళ మీద కూడా చేయాలి. హైదరాబాద్లో హైడ్రా లాంటిది ఖమ్మంలో కూడా రావాలి. అనేక భూములు బీఆర్ఎస్ అనకుండా, కాంగ్రెస్ అనకుండా చాలామంది ఆక్రమించుకున్నారు. కాబట్టి వీటిని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇటువంటి ముఖ్యమంత్రి గారు కూడా వినతి పత్రం ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి పేదలకని చెప్పారు. వారు కూడా ఖమ్మం వచ్చి ఈ మధ్యన మాట్లాడి వెళ్ళారు, వాళ్ళని పరామర్శించారు. కాబట్టి ప్రభుత్వం ఇది మాయను మచ్చలాగా ప్రభుత్వం ఇవ్వబడింది. 1975-76లో ఢిల్లీలో టర్క్మన్ గేట్ ఉదంతం ఇప్పుడు సామాన్యుడు కూడా గుర్తొస్తుంది. ఆనాడు కూడా ఇట్లే చేసి ఇందిరాగాంధీ ఘోర పరాభవానికి గురైంది ఎమర్జెన్సీలో.
ఇది కూడా కాంగ్రెస్కు ఒక గుదిబండలాగా తయారైందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.